చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ వినూత్న నిరసన ర్యాలీ చేపట్టింది. ఏపీ మ్యాప్ నామునాను రూపొందించిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని సూచించే విధంగా గుణపంతో వెన్నుపోటు పొడుస్తున్నట్టు ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖ జగదాంబ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో నినాదాలు చేశారు. ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఖచ్చితంగా 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని, అవినీతికి పరాకాష్ఠగా మారిన కూటమి నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. Kindly, we demand the intervention into this government. What is happening? 1500 కోట్లు దోచుకుంటున్నారు వీళ్ళు. సగం ఇది కావాలని ఆరోగ్యశ్రీలో ఉండేవన్నీ కూడా ఆ రోజుల్లో సుమారు 5000 చికిత్సలకి ఆరోగ్యశ్రీ ఉండేవి. అవి తొలగించి అవన్నీ ఆరోగ్యశ్రీలు ఏమో పేమెంట్ బ్యాచ్ కింద ఏమో పేమెంట్ బ్యాచ్లకి ఇస్తా ఉన్నారు. ఏదైనా సరే గుణపం పార్టీకి బుద్ధి చెప్తాం అతి త్వరలోనే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ఖాయం. నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం ఖాయం. దేనికి? నీ లెక్కర్ స్కామ్ ఒకటి ఉంది నీ పేరు మీద. అలాగే సోకాల్డ్ ఈ రోజు డిఎస్సి మీద ఉంది. ఇంకా తెస్తావు నీ చిట్టా అంతా కూడా తెలియజేస్తా ఉన్నావు. కైండ్లీ